సో అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ముందుగా గూగుల్‌లో మీరు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ అప్లై అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుందండి. అప్లై ఫర్ న్యూ లైసెన్స్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూసినట్లయితే కింద తత్కాల్ మీకు లైసెన్స్ వస్తుంది. తత్కాల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. సో తత్కాల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి తత్కాల్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో తత్కాల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిటైలర్ ఉంటుంది. సో రిటైలర్ ఏదైతే ఉందో అక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టర్న్ ఓవర్ అప్ టు 12 lakhs ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పాన్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సో మీ పాన్ డీటెయిల్స్ మీరు ఇండివిజువల్ చేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్ సంబంధించిన పాన్ డీటెయిల్స్ వేయండి. ఇన్కేస్ మీకు ఏదైనా కంపెనీ ఉంటే కంపెనీ ఫ్యామిలీ డీటెయిల్స్ వేయండి. సో మీరు ఇండివిజువలే కాబట్టి ముందు మీ ఇండివిజువల్ సంబంధించిన పాన్ నెంబరు, అలాగే పాన్లో ఉన్నటువంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్, సో జెండర్ సెలెక్ట్ చేసేసుకొని సో మీరు డిక్లరేషన్ మీద క్లిక్ చేసేసుకొని ప్రొసీడ్ చేయండి. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సో మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏముందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ డీటెయిల్స్ని మనం కంప్లీట్ చేసుకుందాం. వన్స్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు మీ ఫుల్ నేమ్ ఏదైతే ఆల్రెడీ ఉంది ఇక్కడ మనకి. నెక్స్ట్ కేర్ ఆఫ్ మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ డెసిగ్నేషన్ దగ్గర ఇండివిజువల్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మీ అడ్రస్ ఏదైతే అడ్రస్ ఉందో ఫుల్ అడ్రస్ అని ఇక్కడ మనం టైప్ చేయాలా, ఎందుకంటే లైసెన్స్లో కూడా ఇదే అడ్రస్ పూర్తి అడ్రస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి. సో యాజ్ ఇట్ ఈస్గా మీ అడ్రస్ ఏదైతే ఉందో పూర్తి అడ్రస్ అనేది ఇక్కడ మనం అప్డేట్ అనేది చేయాలా. ఓకే, సో అడ్రస్ అప్డేట్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత స్టేటు, డిస్ట్రిక్ట్, అలాగే సబ్ డిస్ట్రిక్ట్తో పాటుగా విలేజ్, పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ చేయాలండి. ఓకే, సో ఈ అడ్రస్ ప్రిమిసెస్ అడ్రస్ ఏదైతే ఉందో అది మనం పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్లో మనకు వెళ్దాం. సో అడ్రస్ డీటెయిల్స్ మొత్తం అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం కాంటాక్ట్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాలండి. మీ మెయిల్, మొబైల్ నెంబర్ ఇవన్నీ మొత్తం అప్డేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ లైసెన్స్ పీరియడ్ 1 year ఉంటుంది. 1 year సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మనం ఖచ్చితంగా 14th నెంబర్ ఏదైతే బ్యావరేజ్ ఉందో ఆ బ్యావరేజ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. సో ఖచ్చితంగా 14th నెంబర్ ఉంటేనే మీకు టాటా వాటర్ సంబంధించిన కోడ్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా 14th నెంబర్ యాడ్ అవ్వాలి. సో ఇక్కడ సేవ్ అండ్ యాడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు చూసినట్లయితే అదర్ డీటెయిల్స్ అడుగుతుందండి. అదర్ డీటెయిల్స్లో మీకు వాటర్ సప్లై అనేది ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఒక పవర్ కన్జంప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం పవర్ కన్జంప్షన్ ఇక్కడ గురించి ఇక్కడ ఎస్ఆర్ నో ఉంటుంది. దీన్ని నో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డిక్లరేషన్ మీద టిక్ చేసుకొని మీరు సేవ్ అండ్ కంటిన్యూ చేసే ముందు మీ యొక్క అప్లికేషన్ పూర్తిగా మీరు ఒకసారి చెక్ చేసుకొని మొత్తం ప్రాపర్గా ఉంది అనుకుంటే అప్పుడు మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో వన్స్ మొత్తం చెక్ చేసుకొని అంత ప్రాపర్గా ఉందా లేదా చూసుకొని అప్పుడు మీరు సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ప్రిమిసెస్ సంబంధించిన మ్యాప్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ మ్యాప్ అనేది మీరు చూసుకొని అంతా ఓకే అనుకుంటే ఓకే మీద క్లిక్ చేయండి. సో మీరు ఓకే కొట్టిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ మీకు ఓటీపీస్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది మీ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీ మొబైల్కి వచ్చినటువంటి సో ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి కోడ్ వస్తుంది, ఒక ఓటీపీ వస్తుంది. అదేవిధంగా మీ మొబైల్కి నెంబర్కి కూడా ఒక ఓటీపీ వస్తుందండి. 2 ఓటీపీలు వస్తాయి. 2 ఓటీపీలను కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయండి. సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రైమరీ కాంటాక్ట్ డీటెయిల్స్, సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్, అదేవిధంగా మనకి కింద మనకి కోడ్ క్రియేషన్ సంబంధించిన యూజర్ ఐడి ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. బట్ మనం పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ప్రైమరీ కాంటాక్ట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి. సెకండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ కాదు, కావాలనుకుంటే దీన్ని వదిలేయచ్చు. సో
సో, లేదు మీరు సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అనుకున్నట్లయితే మీరు అది కూడా ఎంటర్ చేయొచ్చనమాట. బట్ వెరిఫికేషన్ కోడ్స్ అనేవి రెండిటికి వస్తాయి. సో, ప్రైమరీ కాంటాక్ట్ డీటెయిల్స్ సంబంధించిన వాళ్ళకి దానికి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ సంబంధించిన దానికి కూడా వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అదే మీరు ఓన్లీ ప్రైమరీ సెలెక్ట్ చేసుకుంటే ప్రైమరీకి ఒకటే వస్తుంది. సెకండరీకి రాదు కాబట్టి సో, మీకు ఇష్టమైతే సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చనమాట. సో, వన్స్ మొత్తం మీరు డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రైమరీ కాంటాక్ట్ డీటెయిల్స్కి ఓటీపీ రావడం జరుగుతుంది. అలాగే సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో, ఈ ఓటీపీస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసుకొని సబ్మిట్ చేయండి. సో, ఓటీపీస్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మీకు రిజిస్టర్ క్రెడెన్షియల్ ఏవైతే ఉందో సో, అది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో, దీన్ని మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. సో, వన్స్ మనకి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఓకే మీద క్లిక్ చేయాలి. సో, ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు నెక్స్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్‌ని ఇప్పుడు అక్కడ అప్లోడ్ చేయాలండి. మన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మన ఆధార్ కార్డు, అలాగే మన షాప్ ఫోటో. ఈ 3 ఫోటోస్‌ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలండి. సో, జేపీజీలో అప్లోడ్ చేయాలి. సో, మీ దగ్గర డాక్యుమెంట్స్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీ పీసీలో మనం ఇందులో అప్లోడ్ చేయాలనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన యొక్క ఫోటో, ఆధార్ కార్డ్‌తో పాటుగా ఇక్కడ షాప్ ఫోటో ఎక్కడ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది యూనిట్ ఉంది చూసారా? సెకండ్ వన్. సో, ఈ సెకండ్ వన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని అప్పుడు మనం మన యొక్క షాప్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలండి. ఓకేనా? సో, పైన మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సెకండ్ దగ్గర ఆధారు, కిందొచ్చేసి షాప్ ఫోటో. ఈ 3 డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలండి. ఓకే. సో, ఇవి మనం అప్లోడ్ చేసి సబ్మిట్ చేద్దాం. సో, డాక్యుమెంట్స్‌ని మనం మొత్తం కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ప్రాపర్‌గా అప్డేట్ చేశామా లేదా చూసుకొని అంతా పర్ఫెక్ట్‌గా మనం చేశామనుకుంటే అప్పుడు మనం కిందకెళ్ళిపోయి సో, ఇక్కడ ఆన్‌లైన్ పేమెంట్ మనకి సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా? సో, ఆన్‌లైన్ పేమెంట్ అనేది మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో, ఇక్కడ జీఎస్టీ ఉంటే వేయండి. లేకపోతే అవసరం లేదు. మ్యాండేటరీ కాదు. సో, ప్రివ్యూ అప్లికేషన్ ఉంది. సో, ఈ ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసిన పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చనమాట. ఓకే. సో, వన్స్ ఒకసారి మొత్తం చెక్ చేసుకొని పే మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, వన్స్ మొత్తం ఒక్కసారి ప్రాపర్‌గా చెక్ చేసుకొని అంతా పర్ఫెక్ట్‌గా ఉందంటే అప్పుడు పే మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో, పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈసైన్ అడుగుతుంది. ఈసైన్ వచ్చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది మీ ఆధార్‌కి. సో, ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్టయితే మనం ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఈకేవైసీ కూడా మనకి కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకే. ఈసైన్ కూడా కంప్లీట్ అవుతుంది. వన్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఇక్కడ పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. పేమెంట్ మొత్తం పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ రిసిప్ట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ రిసిప్ట్‌ని మీరు డౌన్‌లోడ్ చేసేసుకోండి. సో, వన్స్ రిసిప్ట్ డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లాగిన్ చేయాల్సొస్తుంది. సో, ఫస్ట్ ఈ ఒక అప్లికేషన్ ఏదైతే వచ్చిందో ఈ అప్లికేషన్‌ని మనం డౌన్‌లోడ్ చేసేసుకుందాం. సో, డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అప్లికేషన్‌లో లాగిన్ చేద్దాం. సో, ఇక్కడ ఉన్న ఏదైతే అప్లికేషన్ రెఫరెన్స్ నంబర్ ఉందో, ఈ రెఫరెన్స్ నంబరే ఇప్పుడు మనం అక్కడ లాగిన్‌లో యూజ్ చేయాలండి. దీన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన మనకి లాగిన్ ఫుడ్ బిజినెస్ ఉంది చూసారా? సో, ఫస్ట్ ఆప్షను. సో, లాగిన్ ఫుడ్ బిజినెస్ అని పైన ఆప్షన్ ఉంది. సో, ఆ లాగిన్ ఫుడ్ బిజినెస్ మీద క్లిక్ చేసేసుకొని మనం లాగిన్ చేయాలండి. ఓకే. సో, లాగిన్ ఫుడ్ బిజినెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లైసెన్స్, రిజిస్ట్రేషన్ నంబర్, అప్లికేషన్ నంబర్ అడుగుతుంది కదా! సో, అక్కడ మనకి ఏదైతే రెఫరెన్స్ నెంబర్ ఉందో దాన్ని మనం ఇక్కడ టైప్ చేయాలండి. ఓకే. ఇక్కడ కాపీ పేస్ట్ అవ్వదు. మీరు దాన్ని టైప్ చేయండి. ఓకే. సో, ఆ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్‌గా మొత్తం టైప్ చేసేసి కింద క్యాప్చర్ కోడ్ ఉంది. ఆ క్యాప్చర్ కోడ్‌ని ఎంటర్ చేసేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఇందాక మనం ఏదైతే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్‌ని ఇక్కడ మనం ఎంటర్ చేసేసుకొని లాగిన్ చేయాలండి.
సో, ఇక్కడ మనకి లాగిన్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. సో, మీరు ఇష్యూడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ మనకి. సో, ఇష్యూడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇష్యూడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు రిఫరెన్స్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబర్ అనేది 2 నంబర్‌లనేవి ఇక్కడ మీకు కనిపిస్తా ఉంటాయండి థర్డ్ కాలమ్‌లో. సో, రిఫరెన్స్ నంబర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ అనేది కనిపిస్తుందండి. అదే కింద రిజిస్ట్రేషన్ నంబర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు లైసెన్స్ అనేది జనరేట్ అయ్యి ఉంటుందండి. ఇక్కడ ఈ లైసెన్స్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని సో, దీన్ని మీరు సేవ్ చేసుకోవాలండి. ఓకే. ఇదే మీ ఫుడ్ లైసెన్స్ అండి. ఓకే. సో, ఇది మనకి ఇమ్మీడియేట్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. మీరు ఎలాంటి వెయిటింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో, ఎలాంటి అప్రూవల్స్ కూడా అవసరం లేదు. సో, మీరు రిటైలర్ బిజినెస్ కోసమే కాబట్టి సో, డెఫినెట్‌లీగా ఇది ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంది కాబట్టి సో, మీరు ఈ లైసెన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చనమాట. సో, ఈ లైసెన్స్‌ని మీరు వాటర్ బిజినెస్‌కి మీరు యూజ్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఈ విధంగా మన యొక్క ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేయాలండి. సో, ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా కూడా మీకు డౌన్‌లోడ్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాసెస్‌ని ట్రై చేయండి. సో, డెఫినెట్‌లీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుడ్ లైసెన్స్ అనేది పొందొచ్చనమాట. సో, ఈ ప్రాసెస్‌లో ప్రతి ఒక్క స్టెప్ కూడా మీరు మిస్ అవ్వకుండా చేసుంటారు. సో, డెఫినెట్‌లీగా మీకు కూడా సర్టిఫికేట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. సో, ఈ ప్రాసెస్‌లో ప్రతి ఒక్కడ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ వీడియోలో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై హింద్.